ఖండిస్తాను. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా చెప్పదలుచుకుంటే స్పష్టంగా చెప్పు. నేనైతే కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా ఉండి వైసీపీలో వచ్చిన, ఈ రోజుకి ఏ పార్టీలో చేరలా, నేను ఇంకా ఏ పార్టీలోకి చేరలా, రాజీనామా చేసిన. అయినా ఇప్పుడు నువ్వు 4 పార్టీలకు నువ్వు మారితే నేను 3వ పార్టీలకు పోయి తప్పేం తప్ప చెప్పుకంటది ఏందో. నువ్వు 4వ పార్టీకి పోయి ఎమ్మెల్యే నువ్వు, నేను 3వ పార్టీలో పోయి అవుతా. ఇంకా లేదు, ఇంకా 4వ పార్టీలకు పోయి అవుతా. 3వదిగా 4వ దాంట్లోకి చేరతా. ఏందంట, నువ్వు 4గుట్లో చేరి ఎమ్మెల్యే కాగా నేను 4గుట్లో చేరి ఎమ్మెల్యే తప్పిందంట. నేను ఒక దాంట్లో ఉండి నా పదవులు మొత్తం సర్పంచ్ నుంచి, ఎంపీపీ నుంచి, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా ఒకే గుర్తు మీద ఒకే పార్టీలో అయినా నేను. నాకేంటి, నాది తెలిసిన పుస్తకం. దయచేసి మీరు ఏంటంటే గౌరవంగా మాట్లాడేటప్పుడు ముందున్నటువంటి వారిని, అది ఈరోజు మీరు సంబోధించారు కాబట్టి, శాసనసభ్యులకు ఉన్నటువంటి వ్యక్తులు అన్నారు కాబట్టి, 10 ఏళ్ళు అన్నారు కాబట్టి, తిరుపతి ఎలమంతరావు గారిని మక్కెల మల్లికార్జునరావు అన్నారు కాబట్టే నేను ఈ సమాధానం చెప్తున్నా. లేకపోతే వ్యక్తిగతంగా నేను ఏ రోజు నేను దూషించను, ఎవరిని దూషించను. రేపు భవిష్యత్తులో కూడా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తాను. ఇది నేను మీడియా సమావేశంలో చెబుతా ఉన్నా. దయచేసి భాష మార్చుకుందాం, హ్యాపీగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. అభివృద్ధికి సంబంధించి లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. మీ ఆఫీస్ కూడా పంపిస్తా, ఎవరి ఆఫీస్కి అని పంపిస్తా, మిత్రులకి ఇస్తా, వాటి కూడా చెప్పుకోమన్నాడు తప్ప అయ్యా వ్యక్తిగతంగా అవమానకరంగా మాత్రం ఎవరు మాట్లాడుకోవద్దయ్యా. ఎందుకు, మనం ఎట్లా మన జీవితం ఏంటి అందరికీ తెలుసాయా. మనం ఏడుండేది, మన ఏ ఊర్లో పుట్టింది, మన ఈ ఊరు నుంచి ఏ ఊరు పోయి 40 ఏళ్ళ నుంచి ఏ ఊర్లో వ్యాపారం చేసుకుంటుంది. అయ్యా ఈ ఆటికి భార్య బిడ్డలతో ఎవరు ఏ ఊర్లో ఉంటుంది ఎవరు తెలియదయ్యా. వినుకోళ్ళు ఎవరు ఉంటున్నారు, ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే నర్సాపేట మాట్లాడితే అయ్యా. ఇప్పుడు ఇది ఈ సందర్భం ఇంకో మాట కూడా చెప్పాలా, ఇది నవ్వుతూ చెబుతున్నా నేను. మా మిత్రుడు, మా అన్నలే మిత్రుడు అనకూడదు, నాకంటే వయసులో పెద్దోడు కదా, ఆయనకి నేను ఓటు వేసున్నా. పైగా మా అన్నగారు ఏమంటే, మాట్లాడితే ఇదేంది, నర్సాపేటలో పెత్తనం అంటాడేంది. రైట్, నర్సాపేటలో పెత్తనం ఎప్పుడు దాకా ఉందా? కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నా, లేకపోతే రాజకుమారి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఒక మంత్రితో ఒక ఎంపీతో అందరి పనులు ఉంటాయి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవిస్తాం. కోటేరు శివప్రసాద్ గారు ఆడ మంత్రిగా ఉన్నారు, యలమందరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, లేకపోతే ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌరవిస్తాం, గౌరవించాలి కదా. నర్సాపేట అయినా ఏదైనా వాళ్ళు ఇక్కడ ఎంపీలుగానో మంత్రులకు వచ్చినప్పుడు నర్సాపేట పెత్తనంటూ అసలు నేను ఒకటే అడుగుతున్నా అన్నగారిని, ఈ శాసనసభ్యుడు మా అన్నగారిని, గత 40 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు మహానుభావ? నీ ఓటు ఎక్కడుంది మహానుభావ? నిన్నదాకా అసలు నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఓటు ఎక్కడుంది మహానుభావ? ఎందుకయ్యా వ్యాపారం చేసుకున్నావు హ్యాపీగా, ఈ నియోజకవర్గంలో పుట్టినావు, ఏ నుంచి పోయి నర్సాపేటలో హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నావు, కలిసి వచ్చింది. అక్కడ ఉంటూ మాట్లాడుతూ నర్సాపేట అంటుంది. నీకోసం ఇక్కడి నుంచి పాపం ఈ కార్యకర్తలు, నీ కోట్లు వేసిన వాళ్ళందరూ జీబులు పెట్టుకొని, వేలాది డబ్బులు పెట్టుకొని, ఖర్చులు పెట్టుకొని నర్సాపేట పొద్దున తెల్లారి పాటికి, అది ఎవరు 2 చూడు 30 రూపాయలు సర్పంచ్ ఒకరు తెల్లారి పాటికి జీబు వేసుకొని పోతున్నావు. ఏంటంటే జీబుకు 3000, వాడి పోక 2000, 5000 ఖర్చు. అదే ఇప్పుడు మా కోసం ఎవరు రారుగా, మేము పుట్టింది అనే, ఎమ్మెల్యే చేసింది అనే, ఓడిపోయింది అనే, వ్యవసాయం చేసుకుంటుంది నేనే కదా. అందుకని మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే 4 ఏళ్ళు మనకు తగులుతాయి. దయచేసి నర్సాపేటలో పెత్తనం చేస్తాననే మాట అనొద్దు. దానికి తాత్కాలం మీరే నర్సాపేటలో ఉంటున్నారు, ఈ రోజుకి మీరే ఉంటున్నారు. మీ వ్యాపార కేంద్రం నర్సాపేట, అది నేను తప్పన్నాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ వ్యక్తికైనా, ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఊరక పరనింద ఆత్మస్థుతి ఎందుకు చెప్పు? మనం ఉండేది మనకు తెలుసు కదా. కాబట్టి నర్సాపేట వ్యవహారం ఎత్తొద్దు. మేమైతే కాసు కృష్ణారెడ్డి గారిని గౌరవించాం, రాజమోహన్ రెడ్డి గారిని గౌరవించాం. నర్సాపేట పెత్తనం అంటే అది పెత్తనం కాదు, వాళ్ళ గౌరవం. వారు మంత్రిగా ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నేనైతే తప్పనిసరి నేను ఒక్కనే పోయేవాడు పని ఉంటే ఆయన కాడికి. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్యకర్తలందరూ ఎడకొచ్చేవాళ్ళు. మరి ఇలా ఏం జరుగుతుంది? ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాన్ని మనం తురిస్తే ఎట్టపోతాయి అన్నా. అందుకని అన్నా గమ్మన్నా, వయసులో పెద్దవాడు, హ్యాపీగా ఉండు, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీగా. లేదనుకో అలాగే హ్యాపీగా సరదాగా వ్యవసాయం చేసుకో, వ్యాపారం చేసుకో, సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నేను కోరుకుంటూ
మీకు అందరూ కూడా వాస్తవాన్ని తెలియజేస్తున్నా. ఇంకా ఏదైనా మా అన్న చెబితే తర్వాత నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. మా అన్న ఏదన్నా కనుక మళ్ళీ చెబితే నా గురించి రండి అయ్యా నేను చెబుతా, ఇదిగో పేపర్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ అయ్యా అన్ని వాస్తవాలే నేను చెప్పిన దాంట్లో ఏ మచ్చుతును కూడా ఎక్కడ చిన్న అబద్ధం కూడా లేదు. అంత సంతోషం. మేమందరం బాగుండాలా, మన నియోజకవర్గం బాగుండాలా, శాసనసభ్యుడు బాగుండాలా. ఆయన కూడా 2 నెలలు ఈ పీరియడ్లోనే ఉంది, ఈ 2 నెలల పాటు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి పనులు చేయాలా. మరి ఏంది ఇవాళ అసెంబ్లీలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతున్నారు. మా అన్న ఏందు ఏడొచ్చి గబగబ ఏందు మా మీద పడుతుంది ఎందుకు? హ్యాపీగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి సంతోషంగా అసెంబ్లీలో కూర్చొని కావాల్సిన పనులు ఏమైనా ఉంటే అక్కడ అడగాలి. కానీ వరి నీ పాడు కానీ ఈ సీట్ల పాలు ఆడిపోద్ది వచ్చి సాయంత్రం చేసుకోకూడదు. అసెంబ్లీని వదిలిపెట్టే సీట్ల పాలన కాడికి వచ్చే నా మీద ఎలమందరావు అని పడుతుందా బాబు? మేమేం చేశాం? ఆ ఎలమందరావు పాపం ఏముంది, ఆయనకి ఇల్లు లేక ఆయన ఈ మక్కిన మల్లికార్జున ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఈయన ఏదో పోలీసుల కోసం అది తీసుకుంటే నేను నాకు లేకనా? మా నాయన ఆ ఇల్లు చిన్న ఇల్లు కొనిపెట్టిండు, ఇది కొనిపెట్టిండు, ఇది మా నాయన ఇచ్చింది. ఆ మిత్రుడు కూడా చివరిలో ఆ మిత్రుడు అన్నారు, అయ్యా నాది 2 ఎకరాలు కదా, నాది 30 ఎకరాలు అయ్యా, నేను పుట్టేవరకు మా అయ్యా సర్పంచ్ అయ్యా. ఈ వాస్తవాన్ని మాత్రం దయచేసి తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా, విమర్శించండి. నా దగ్గర తప్పులు ఏముంటే ఖచ్చితంగా మీరు విమర్శించండి, నేను సమాధానం చెబుతాను. ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెబుతాను. మీరు పార్టీల గురించి మీరు మాట్లాడదు దయచేసి. అందులో ఈ శాసనసభ్యుడు ఆనందంగా మీరు పార్టీ గురించి మాట్లాడతారు ఏదో స్వామి, ఇవన్నీ ఏంది? ఏమన్నా నేను సృష్టించినయా? ఇన్ని చేసిన ఆయన ముందు పెట్టుకొని నా గురించి మాట్లాడతారేంది? దీనికి సమాధానం చెప్పండి. అన్నిటికీ నేను మాట్లాడతాను. సంతోషం.